కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణాల్లో 2 సెంట్ల గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని అధికారులను సిపిఐ నాయకులు కోరారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా వెల్దుర్తి సిపిఐ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు 20,000 రూపాయలు ఇస్తామని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తక్షణమే సూపర్ 6 పథకాలను అమలు పరచాలని సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అందుకోసమే ఈరోజు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సూపర్ 6 పథకాల్లో 2 మాత్రమే అమలు పరచడం జరిగింది. ఆ రెండు కూడా వచ్చేసి ఒకటి పింఛన్ది, తర్వాత వచ్చేసి మరొకటి వచ్చేసి గ్యాస్, ఇవి అమలు పరచడం జరిగింది. మిగతా పథకాలను కూడా అమలు పరచాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 3 సెంట్లు 2 సెంట్లు స్థలాలు ఇవ్వాలి, 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. మళ్ళీ దాదాపుగా మన వెల్దుర్తి మండలంలోనే మళ్ళీ వంకలు వాగులు ఎక్కువ కబ్జా అయిపోతూనే ఉన్నాయి. వీటిని కూడా ఎంఆర్ఓ గారు చూడనట్టు ఉండడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే మళ్ళీ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు పరిశీలించి ఎక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జాలు కాకుండా మరి గవర్నమెంట్గా ఆక్రమించుకుంటే బాగుంటుందని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో మరి ఎక్కడైతే అర్హులైనటువంటి పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎంపటే పరిశీలించి ఇళ్ల స్థలాలు అనువైన ప్లేస్లోనే ఇవ్వాలని చెప్పేసి, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా సూపర్ 6 పథకాలు అమలుపరచాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు కృష్ణ, సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి ధర్నా చేస్తూనే ఉన్నాం. మరి ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా సూపర్ 6 పథకాలను అమలు పరచాలని చెప్పేసి, అదే